హే గైస్, మనం చాలా రోజుల తర్వాత అయితే నా వ్లాగ్ తో అయితే వచ్చేసాం. నైట్ మిర్రర్ ఫిట్టింగ్ చేయించుకున్నాం. దీనివల్ల మనం మార్నింగ్ జిమ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం జిమ్ కి, అది కూడా వర్కౌట్ చేయడానికి. అలానే ఇంకా సాయంత్రం కూడా మనం జిమ్ లోనే వర్క్ కాబట్టి ఇంక జిమ్ లోనే అలానే ఇంకా నైట్ మనం రిటర్న్ వచ్చేది. ఈరోజు మనం ఈ బ్లాగ్ లో ఏదో మాట్లాడుకుందాం. చాలా కాలం తర్వాత అయితే కొంచెం మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్స్ మాట్లాడుకుందాం. ఇంత వర్క్ ఏమి ఉండదు మిర్రర్ ఫిట్ చేయడానికి, కానీ దీన్ని చూసుకుంటూ నైట్ పైగా మనం లేట్ గా వచ్చాం. దీన్ని చూసుకుంటూ ఇంకా లేట్ అయిపోయింది. టైం 2:09 అయింది. ఈ నైట్ వచ్చేటప్పుడు కాలిన్ న్యూస్ పేపర్స్ తెచ్చుకుని మనం మిర్రర్ అంతా క్లీన్ చేద్దాం. అలానే ఫిట్నెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా ఎక్కువ న్యూసెన్స్ కూడా వచ్చేసింది. ఇదంతా మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. లైక్ వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అవుట్ ఫిట్ ఎలా ఉంది, ఏం పెద్దగా ఏం ఉండదు. ఎప్పుడు చూసినా మన బ్లాక్ అండ్ బ్లాక్. ఎందుకో తెలియదు, ఇంట్లో వాళ్ళు ఎంత తరిచినా కూడా మనకి బ్లాక్ అండ్ బ్లాక్ అనగానే ఎందుకో ఓ మంచి వైబ్ వస్తుంది. మీకు కూడా ఇలానే వస్తాయి. కింద కామెంట్లు అయితే చేయండి. ఈ అద్దం ఎందుకు ఫిట్ చేస్తాం, ఇవన్నీ అయితే కానీ మనం ఫ్యూచర్ లో అయితే మాట్లాడుకుందాం. చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది రాను. చూస్తున్నారు కదా, ఇలా వర్కౌట్ అనేది హార్డ్ గానే చేయాలి. కానీ ఈ మధ్య కొంతమంది వచ్చేసి కోడి గింజలు ప్రోటీన్, ఇంకా తర్వాత చికెన్ తినద్దండి, బర్డ్ ఫ్లూ అయితే వచ్చింది. సో అది తగ్గేంత వరకు కొంచెం తినడం అనేది తగ్గించడం అనేది మంచిదే. కాకపోతే ప్రోటీన్ అనేది చికెన్ లో నుంచి రాదు, కోడి గింజల్లో నుంచి వస్తుందని కొంతమంది. అలానే ఇంకా వర్కౌట్లు చేయొద్దండి, బోన్స్ డ్యామేజ్ అవుతాయని కొంతమంది. ఇంకా చాలా ఈ విధంగా అయితే వచ్చేసి మీరు ఎప్పుడు కానీ బాడీని మీరు కొంచెం కష్టపడుతూ మంచి ఫుడ్ అనేది కానీ ఇస్తేనా మీకు అంతా మంచిగా జరుగుతుంది. అంతేగాని ఏం చేయకుండా ఖాళీగా ఉంటే కన్నా దీనివల్ల మీకు వచ్చేసి డయాబెటిక్ మొదలైన రోగాలు అనేటివి వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా అయితే ఉండండి. ఇంకా మనం చాలా అయితే మాట్లాడుకుందాం. లెగ్ వర్కౌట్ కదా, ఎక్కువ ఆయాసం వస్తుంది. ఇంకా అంకుల్స్ గురించి ఏమన్నా మాట్లాడదాము అంటే కన్నా వాళ్ళ గురించి ఏం మాట్లాడడానికి అయితే ఏం లేదు. కూరలు తినండి, కీరకాయలు తినండి అంటే మాత్రం ఏమి లేదు. ఇదంతా మీ ఇష్టం వచ్చినట్టు మీరు తినండి. కాకపోతే ఏది తింటున్నారు అని మాత్రం చూసుకోండి. ఇది మాత్రమే తింటే మంచిది, ఇది మాత్రం తింటే చెడని కాదు. మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, క్వాంటిటీ మ్యాటర్. ఇంకా ఇవన్నీ నేను ఎన్నిసార్లు చెప్పినా ఎంతలా చెప్పినా వినేవాళ్ళు వినండి, వినవాళ్ళు వినకండి. ఎందుకంటే మీరు వినలేదు కాబట్టి. వినేవాళ్ళు వినండి, ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి. ఓకే, కలుద్దాం, చేస్తా ఉన్నాం. ఇంకా మన వర్కౌట్ అయితే కంప్లీట్ కాలేదు. మనం రూమ్ కి వెళ్ళేసి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. రూమ్ కి వెళ్ళే కొద్దికి మళ్ళీ ఎంత టైం అవుతుందో తెలియదు. ఎందుకంటే మనం మార్నింగ్ జిమ్ స్కిప్ చేసాం కాబట్టి మార్నింగ్ క్లయింట్స్ ను కూడా ఈవినింగ్ ట్రైన్. ఓకే, కలుద్దాం. మన ఫిట్నెస్ లో ఈ విధంగా ఏది పడితే అది చెప్పేటప్పుడు నమ్మాలా లేదా అనేసి మాత్రం మీరే ఆలోచించాలి. ఏదో చెప్పంగా నమ్మేయడం కాదు. మిస్టేక్స్ అనేవి చేయకండి. ఇప్పుడు టైం అయితే 9:11 అయింది. చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. టైం క్లీనింగ్ అనేది రేపు పెట్టుకుందాం. వర్క్స్ అన్ని అయిపోగా 10:55 అయితే అయింది. మామూలుగా 9:30కి అంతా అయిపోతుంది. త్వరగా మనం స్లీప్ వేస్తాం. కానీ నిన్న ఈ రోజు మాత్రం ఇలా లేట్ అయింది. ఇంకా మంచి బ్లాగ్స్ అయితే కలుద్దాం. ఇక్కడ నుంచి అన్న కొంచెం రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పెడదాం. ఒకసారి వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అక్కడైతే ఫాలో అయిపోండి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బిగినర్ అయితే మాత్రం వద్దు. ఒక ఇంటర్మీడియట్ అంటే జిమ్ ఆల్రెడీ 6 months నుంచి ఇలా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకసారి వర్కౌట్ అయితే ట్రై చేయండి. ఎలా పంప్ వచ్చింది అనేది కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.